ఈ నూనె వంకాయ కూర చేస్తే ఇంట్లో అందరూ ఇంకొకసారి పెట్టమ్మా అంటారు. హోటల్ స్టైల్ రుచితో నూనె వంకాయ కూర ఈ చిన్ని సీక్రెట్ తెలుసుకుంటే మీరు కూడా మాస్టర్ చెఫ్ అవ్వచ్చు. వంకాయ తినని వాళ్ళు కూడా ఈ కూర కోసం అడుగుతూనే ఉంటారు చూడండి ఎలా చేశారో అని. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎంతో రుచికరమైన నూనె వంకాయ కూర తయారు చూసుకుందాం. ఇది అన్నం, రోటీ, చపాతీకి అద్భుతమైన వంట అని చెప్పచ్చండి. ఈ చిన్న వంకాయలను బాగా చూసి లేతవైతే పీక్కోండి. నేను ఇక్కడ మా ఫామ్ ల్యాండ్లో ఉండే వంకాయలనైతే లేతవి చూసుకొని హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇలా అప్పటికప్పుడు తీసుకొని వచ్చి వంకాయలు చేసుకుంటే ఆ రుచి అనేది ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. ఇక్కడ నేను వెజిటేబుల్స్ అన్నీ హార్వెస్ట్ చేసేసి మీకు మిగతా ప్రాసెస్ అయితే చూపిస్తానండి. ఎంతమందికి హార్వెస్టింగ్ వీడియో అంటే ఇష్టమో నాతో కమెంట్లో షేర్ చేసుకోండి. కమింగ్ వీడియోస్లో హార్వెస్టింగ్ వీడియోని కూడా నేను షేర్ చేస్తాను. ఈ లేత వంకాయలతో అయితే గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీ స్టెప్స్తో అయితే ఎంతో తేలికగా అయిపోయే ఈ కూర రోటీకి అలాగే రైస్ ముద్దకైతే పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చండి. ఇలా నేనైతే వంకాయలన్నిటినీ హార్వెస్ట్ చేసుకునేసానండి. అది తీసుకొని వచ్చి మంచిగా వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్న తర్వాత 4 వైపులా చీల్చి ఒక ఉప్పు వాటర్ అయితే ఉంటుందో అందులోకి వేసుకోవాలండి. అలా వేసుకోవడం ద్వారా వంకాయలు అనేది ఎర్రగా కాకుండా బాగా ఉంటాయండి, వైట్గానే. చూస్తున్నారు కదండి వంకాయలు అనేది ఎంత బాగున్నాయో అనేసి. నేను హార్వెస్ట్ తీసుకొని వచ్చి ఇప్పుడైతే గుత్తి వంకాయనైతే ప్రిపేర్ చేస్తున్నానండి. అలాగే ఇది బియ్యపు రొట్టికైతే ఇంకా బాగుంటుందండి. సో ఇక్కడ నేను చూపించే ప్రాసెస్లో అయితే ఇలా కోసుకోండి ఈ వంకాయలు అనేది. సో ఇలా కోసుకున్న తర్వాత ఇలా వాటర్లో వేసుకుంటే వంకాయలు పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఈ గుత్తి వంకాయలకి లేత వంకాయలే తీసుకోండి, ముదిరినవి టేస్ట్ అంతా బాగుండవండి. మనం ఈ ప్రాసెస్ని మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఎందుకంటే వంకాయలు అనేది బాగా మెత్తగా అయ్యి పైన క్రిసిపీ లాగా ఉంటుంది. సో అందువలన ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది గుత్తి వంకాయ అనేది. మీకు ఎన్ని కావాలో అన్నీ ఇలా కోసేసి పక్కన పెట్టుకొనేసేయండి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మసాలా కావాలి కదండి, గుత్తి వంకాయకి మసాలా అనేది. సో మసాలాని ప్రిపేర్ చేసేద్దాం రండి. ఇప్పుడు మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నానండి. మీరు స్పైస్ ఎక్కువగా తినే వాళ్ళైతే టొమాటో అనేది స్కిప్ చేసేయండి. వేరుశనగలు అలాగే ఎండు కొబ్బరి, టొమాటో, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు అలాగే నువ్వుల్ని కూడా తీసుకున్నానండి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసేసి వేడి చేసేస్తున్నానండి. వేడి చేసిన తర్వాత వేరుశనగలను అయితే ఇందులోకి వేసేసి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం వేరే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేస్తున్నానండి. వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఎండు కొబ్బరి అలాగే కొద్దిగా కొత్తిమీర, నువ్వుల్ని కూడా వేసేస్తున్నాను. నువ్వుల్ని వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఇక్కడ మీడియం ఫ్లేమ్ పెట్టేసి అయితే ఫ్రై చేసుకోండి, లేకుంటే అన్నీ మాడిపోతాయండి. సో చూసుకొని ఫ్రై చేసుకోండి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లారనిచ్చి మిక్సీ పట్టేసుకోవడమే. ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి అలాగే కారం పొడి వేసుకుంటే సరిపోతుంది. అలాగే నేను ఇక్కడ 1 ఇంచ్ ఆఫ్ దాల్చిన చెక్కని కూడా వేసేస్తున్నానండి. దాల్చిన చెక్కను వేసిన తర్వాత చల్లారనిద్దాం. ఇప్పుడు మిక్సర్ జార్లోకి తీసుకొని ఒక టొమాటోని అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసేస్తున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ అలాగే ధనియాల పొడిని కూడా వేసేసి మంచిగా ఫైన్ పేస్ట్లా అయితే దీన్ని బ్లెండ్ చేసుకొనిద్దామండి. కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకుందామండి. సో కొబ్బరి అంత ఫైన్ పేస్ట్ కావాలి కదండి. సో కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదండి మసాలా అనేది ఎంత బాగా కనిపిస్తుందో. కలర్ని, స్మెల్ని చూసి ఆ టేస్ట్ అనేది మనం ముందరగానే చెప్పేయచ్చండి. సో ఇక్కడ మసాలా అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మనం మొదటిగా వంకాయలు అనేది 4 పీసెస్గా కట్ చేసి
ఇక్కడ సాల్ట్ వాటర్లో అయితే వేసాం కదండి. సో అవి తీసుకొనేసి మసాలాస్ అన్నిటినీ బాగా గుత్తి వంకాయలోకి మంచిగా మసాలాస్ పెట్టాలండి. అప్పుడే గుత్తి వంకాయ అనేది టేస్ట్ బాగుంటుంది. సో ఎక్కువగానే మసాలాస్ అనేది పెట్టుకుంటే సరిపోతుందండి. మీరు ఎన్ని వంకాయలు అయితే తీసుకున్నారో అన్ని వంకాయలకు ఇలా మసాలాస్ని అయితే పెట్టేసి స్టఫ్ చేసేయండి. మంచిగా ఇలా స్పూన్తో పెట్టుకుంటే మంచిగా వంకాయలకంతా మసాలా అనేది అంటుతుంది, లోపల వరకు పోతుందండి. సో మీకు ఎన్ని వంకాయలకైతే చేసుకోవాలో అలా చేసేసి పక్కన పెట్టుకొనేసేయండి. ఈ గుత్తి వంకాయలకి కొద్దిగా నూనె అనేది ఎక్కువగానే తీసుకుంటుందండి. సో ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని అయితే వేసేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి నేను మసాలాస్ని అయితే ఏదైతే వేసామో ఆ వంకాయలని అయితే యాడ్ చేసేస్తున్నానండి. ఇలా యాడ్ చేసి అందులోకి మస్టర్డ్ సీడ్స్ అలాగే ఆనియన్స్ని కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది మీడియం ఫ్లేమ్ పెట్టి మూత పెట్టేసి అయితే దీన్ని ఉడికించుకోవాలండి. తర్వాత మనం మసాలాస్ని స్టఫ్ చేసేది కదండి, అందులో ఎక్కువైన మసాలాని కూడా ఇలా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల గుత్తి వంకాయకి టేస్ట్ అనేది, రుచి అనేది బాగా పెరుగుతుందండి. అలానే గుత్తి వంకాయని తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుందండి ఈ గుత్తి వంకాయ కూర అనేది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవద్దండి. ఆ మసాలాస్తోని మంచిగా ఫ్రై చేసుకొనివ్వండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకొని ఇలా మసాలాస్ అనేది వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అయితే వంకాయలు అనేది ఉడికించుకోండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి. ఉడికించుకున్న తర్వాత చూస్తున్నారు కదండి ఎంత బాగా అయిందో ఈ గుత్తి వంకాయ కర్రీ అనేది. ఇది రోటీ, చపాతీ ఎందులోకైనా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి ఈ గుత్తి వంకాయ కూర అనేది. అంతేనండి, ఎంత రుచికరమైన గుత్తి వంకాయ కూర అనేది రెడీ అయిపోయింది. నేను ఇక్కడ రైస్తో అయితే సర్వ్ చేసుకుంటున్నానండి. రైస్తో చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పేయచ్చు గుత్తి వంకాయ కూర అనేది. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి రెసిపీతో అయితే మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.